హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అవంతిక అనేది. తినకి నేను హెయిర్ కట్ చేసా, తిన ఫ్రెండ్. సో ఇంతకు ముందు మా ఇంట్లో ఉంటుండే అనమాట, అప్పుడు చేస్తుండే. ఇప్పుడు మళ్ళీ వచ్చిన కట్ చేయించుకుని. ఐ జస్ట్ వాంట్ షో యూ ద ప్రాసెస్ హౌ టు కట్ ద బ్యాంగ్స్. మేబీ మీకు ఒక ఐడియా వస్తుంది కదా, మేబీ తీద్దామని వ్లాగ్ తీసా. ఇంట్లో కట్ చేసా, లైటింగ్ ఏం సరిగ్గా లేదు. ఇప్పుడే ఐడియా వచ్చింది బయట చేయాల్సిందని, బట్ స్టిల్ షూట్ చేసా, చూడండి. థ్యాంక్స్. ఎక్స్ రూమ్మేట్ ఇంతకు ముందు ఇక్కడ ఉంటుండే అనమాట. యా, తనకి బ్యాంగ్స్ కట్ చేస్తుండే అప్పుడప్పుడు. చెప్పు మళ్ళీ ఎందుకు వచ్చావు? సో ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది నాకు. ఎక్కడ నేను ఎప్పుడు అక్క దగ్గర కట్ చేయించుకుంటుండే. సో నేను కొంచెం డిస్టెన్స్ వెళ్ళిపోయా. అయితే అక్కడికి వెళ్ళి నేను అలా ప్రశాంతంగా బాగానే కట్ చేస్తారు అనుకుని కూర్చున్నా, అట్లా పడుకున్నా ప్రశాంతంగా. ఓకే, నా హెయిర్ వీడియో అనేసి ఆమె చేతిలో పెట్టిన పార్లర్ లో. ఆమె చేసింది డాన్స్ చెప్పి ఇవన్నీ కట్ చేసి ఇక్కడ ఇవన్నీ చాలా అబ్బో చాలా లెంత్ ఉంటుండే. మొత్తం ఇక్కడ షార్ట్ చేసేసింది, మొత్తం ఇష్టం వచ్చినట్టు తీసేసింది హెయిర్ ని. ఇప్పుడు నీకు ఎట్లా కావాలి? ఇంతకుముందు చేసింది చూడు, అట్లనే కావాలి. ఓకే, ఇంత ముందులాగా. అప్పుడు ఎక్కువ లెంత్ తీయలేదు, తక్కువ తీయలేదు, ప్రాపర్ గానే చేసావు. ఇక్కడ ఎందుకు కట్ చేసినావు? అస్సలు తెలియదు నాకు అది. దాని గురించి నేను అడగతా. ఓన్లీ ఇదే చేస్తా. ఇది ఇక పెరిగిపోతాయి అవి. హెయిర్ కలర్ వేయించుకున్నావా? లేదక్క, మమ్మీ పంపిస్తుంది అనమాట. అది అంతా మిక్స్ చేసి గోరింటాకు మంచి కలర్ సజెస్ట్ చేయి నాకు. సీరియస్లీ నేను కూడా ఏదో పిచ్చి కలర్ వేయించుకున్నా, మళ్ళీ మార్చుకున్నా. చూసావా ఇప్పుడు? అది బాగుంది. నాకు అంత హ్యాపీ అనిపించింది. లైక్ ఇట్స్ నాట్ కాంప్లిమెంటింగ్ మై హెయిర్, మై ఫేస్, అందుకే. బట్ నాకైతే నచ్చింది. నీకు అది ఫైన్. లైక్ హెయిర్ కలర్ మార్చేసరికి కాన్ఫిడెన్స్ అంతా పోయింది. ఓ, చిరాకు వచ్చింది అన్ని చూసుకొని, అందుకే వెంటనే మార్చేసుకుని. యా, యూ కెన్ కమ్. ఓకే, చూడు ఇట్లా ఓకే కదా? ఇక్కడికి అక్క సీజర్ ఇవ్వ. ఎట్లా బ్యాంగ్స్ ఫస్ట్ లెవెలింగ్ చేస్తున్నా. ఓకే కదా? కొంచెం చేస్తున్నా, ఎక్కువ చేయట్లా. అంతే. ఇది ఇక్కడ నుంచి తీస్తున్నా. ఓకే, ఎక్కడ నుంచి? ఇక్కడ 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 ఇట్లా. మరీ షార్ట్ వద్దా? మరీ షార్ట్ వద్దు. ఎంత షార్ట్ కావాలి? లైక్ ఇంతకు ముందు ఎలా చేసా గుర్తుందా? అది గుర్తుంది. నేనైతే 100% కాన్ఫిడెన్స్ గా కూర్చుంటా ఇట్లా అంతక్క చేస్తే. సీరియస్ గా నాకైతే ఒకటే అనిపించింది తెలుసా, ఇక్కడ మాత్రం హెయిర్ కట్ చేసుకోవద్దు. ఇక్కడ పార్లర్లోకి వెళ్ళి బ్యాక్ కూడా కట్ చేస్తారా ఇప్పుడు? చూడు ఎక్కువ చేయలేదు. మరి నీకు ఇంకా ఫ్రంట్ ది షార్ట్ చేయమని చేస్తా. కొంచెం షార్ట్ చేయి ఫ్రంట్. ఇంకా చేయనా? కొంచెం పెట్టరేమో. అది వాష్ చేసేటప్పటికి కొంచెం మళ్ళీ చిన్నగా అయితే చాలు, నాకు తెలిసి. డోంట్ వరీ, బానే ఉంటది. కాకు నేను అస్సలు వరీ అవ్వను, నీ ముందు ఉంటే. రాలేదు కదా ఇది పింకి? బాగుంది, బాగా వచ్చింది. ఇది ఫ్రంట్ ది, ఇది కొంచెం పొడుగుంది కదా, సరిపోయింది. కొంచెం వెనకాల నువ్వు చూడు, లెవెల్ గా ఉందా అది లేదా అనేది చూడక్క. ఇలా చెప్పి నా వ్యూవర్స్ కి చూపిస్తాను. నా వ్యూవర్స్ ఎంతమంది లేరు, బట్ స్టిల్ యూ కెన్ షో టు దెమ్. బాగుంది కదా? ఇట్లా నువ్వు స్టైల్ చేసుకుంటే నీట్ గా వస్తుంది మంచిగా. బ్యాక్ కొంచెం బ్యాక్ చేసి ఇది ఎంత తీసేసింది. దాని వల్ల నీకు హెయిర్ లేనట్టు కనిపిస్తుంది. ఇక్కడ మెయిన్ పోయింది చేసాను. ఆల్రెడీ కోమ్ చేసి తీసా. సో ఫైనల్లీ చాలా బాగుంది. చాలా బాగా నచ్చింది. బ్యాంగ్స్ చాలా బాగుంది. ఇది స్ట్రైట్ కట్ కదా? ఇప్పుడు దీనికి ఇవి కనెక్ట్ అయ్యాయి అంతేనా? ఓకే, ఇది పెంచుకో నువ్వు. హెయిర్ థిక్ బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఇవి ఫ్రంట్ బ్యాంగ్స్ చేసా. ఇంకా ఇప్పుడు కనిపిస్తుంది. బ్లో డ్రై చేస్తే ఇంకా చాలా బాగా కనిపిస్తుంది.
కానీ నేను బ్లో డ్రై చేయలేదు, ఇప్పుడు అదొక పెద్ద పని. బట్ స్టిల్ బ్లో డ్రై చేయకుండానే బ్యాంగ్స్ మంచిగా కనిపిస్తాయి. బాగా చేశానా? థ్యాంక్స్ చెప్పు నాకు, అక్కడ చెప్పు థ్యాంక్స్. చాలా థ్యాంక్స్ అవంతిక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.